హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ చాలా స్మూత్గా మన హైవే మీద ఫోర్ లేన్ హైవే ఉంటుంది కదా, 4 లేన్ హైవే మీద వెళ్ళిన 4 వీలర్ లాగా, క్యాబ్ లాగా 4 వీలర్ లాగా స్మూత్గా వెళ్ళిపోయింది. టుడే ఈజ్ ఎ ట్రెండ్ డే. ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందంటే ఇట్ వెంట్ అన్అపోజ్డ్. ఇప్పుడు హైవేలో ఇటు నుంచి వెళ్ళిపోతుంటాయి, అటు నుంచి అపోజిషనే ఉండదు కదా. ఎదురుగా ఏదైనా కారు ఏదైనా వెహికల్ వస్తుంటే దాన్ని తప్పించడం కోసం ఏదో కష్టపడి స్లో చేసి ఏదో చేస్తాం. అట్లా కాకుండా మన ట్రాక్లో మనం ఉండి వెళ్ళిపోతుంటే అంతా వెళ్ళిపోతాం, స్మూత్గా వెళ్ళిపోతాం. అన్అపోజ్డ్ అంటే ది మార్కెట్ వెంట్ అప్ అన్అపోజ్డ్ టుడే. అసలు సెల్లర్స్ దాదాపు లేనట్టే. కాస్త కోస్త ఎవరైనా కొంచెం ట్రై చేస్తే బయింగ్ వచ్చేసింది. ఎవరైనా అమ్ముతుంటే కొనేశారు. మొత్తానికి సెల్లర్స్కి ఏమాత్రం అవకాశం లేదు. అది ఒక స్టేజ్లో కొద్దిగా ఒక 80 పాయింట్స్ అట్లా ఆ రేంజ్కి దిగినట్టు దిగి 100 అబవ్ వెళ్ళిపోయి కొంచెం 80 దాకా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పికప్ అయిపోయి వెళ్ళిపోయింది. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎందుకు అట్లా అంటే పీక్ లెవెల్స్లో ఇట్లాంటి స్టేజ్లో, ఈ స్టేజ్లో ఏంటంటే అపోజిషన్ ఉండదు. అప్పటికే అంతా బేర్స్ డ్రైఅప్ అయిపోయారు. ఇక్కడ ఈ స్టేజ్లో లాస్ట్ చూసారా, ఏప్రిల్లోనూ మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు చూస్తే కొంచెం డౌన్ ట్రెండ్ కనిపించింది. ఈ డౌన్ ట్రెండ్లో ఇక్కడ షార్ట్ సెల్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ షార్ట్ కవరింగ్ చేసుకోవటం, అది అర్థం చేసుకోవాలి. తర్వాత బయింగ్ కూడా వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎఫ్ఐఐస్, ఈ విషయం చాలా ఇంపార్టెంట్, బాట్ ఈ మధ్యన కొంటున్నారు. లాస్ట్ 4-5 సెషన్స్లో బయింగ్ ఉంది వాళ్ళది. 2400+ crore కొనుక్కున్నారండి. మన వాళ్ళు కొన్నది చాలా తక్కువ. అయితే మన వాళ్ళు అమ్మలా, ప్లస్ కొద్దిగా 100-200 కోట్లకు కొన్నారే కానీ అమ్మలా. లాస్ట్ ఇంతకుముందు కూడా, ఈరోజు సోమవారం కదా, శుక్రవారం కూడా వీళ్ళిద్దరూ కొన్నారే కానీ వీళ్ళిద్దరూ ఎవరో అమ్మలా. కానీ ఈరోజు ఎఫ్ఐఎస్ మాత్రం తెగబడి కొన్నారు. అది తెలిసిపోతున్నది. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరో అమ్ముతుంటే వాళ్ళ దగ్గర కొన్నారు. అందులో కొంత షార్ట్ కవరింగ్ ఉందా, ఫ్రెష్ బయింగా, ఇవన్నీ ఈ డీటెయిల్స్ మనకు తెలియవు. బట్ దేర్ ఈజ్ బయింగ్. మార్కెట్ వెంట్ అప్ అన్అపోజ్డ్. తర్వాత ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ, మరి నిఫ్టీ అయితే, సెన్సెక్స్ అయితే ఆల్ టైమ్ హై అంటాం, బట్ నిఫ్టీ అయితే న్యూ టైం హై. అంతకి కిందటి సెటిల్మెంట్, కిందటి రోజుకే, కిందటి ట్రేడింగ్ సెషన్కే ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిన నిఫ్టీ ఈసారి మరో మైల్ రాయ్, అంటే మరొక మైల్ స్టోను ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకొంచెం పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో వెళుతున్నాం మనం. బాగుంది కదా, చాలా బాగుంది. అంటే మార్కెట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్లో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయన్నమాట. ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్ టేక్స్ మెజర్స్, ఆర్బీఐ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నది. మొత్తానికి ఎకానమీ తీసుకొస్తారు. బిగ్ కార్పొరేట్స్కి ఏమీ కాదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా చూస్తే, పెద్ద పెద్ద కంపెనీల తాలూకు రిజల్ట్స్ చూస్తే అవి కోవిడ్ వల్ల పెద్ద ఎఫెక్ట్ అయినట్టు ఏమి కనిపించడం లేదు. దే వర్ వెరీ గుడ్. అంటే దీన్ని బట్టి చిన్న వాళ్ళు, స్మాల్ పీపుల్, దే హ్యావ్ లాస్ట్ దేర్ బిజినెస్ అని అనుకోవాలి. ఎందుకంటే స్మాల్ పీపుల్, స్మాల్ కంపెనీస్, వెరీ స్మాల్ కంపెనీస్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే కంపెనీలు అవన్నీ పోయినట్టే కదా. అంటే ఎంటైర్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్లీ వెంట్ టు ది కార్పొరేట్స్, బిగ్ కంపెనీస్కి వెళ్ళిందని అర్థం. చిన్న వాళ్ళంతా ఫినిష్. అది అట్లా అదొక ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. తర్వాత మార్కెట్లో ఏంటంటే గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్, వాటి మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. తర్వాత గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. అది ఎప్పటి నుంచో ఉన్నవే కదా, ఎల్ఐసి వగేరా పెద్ద ఐపీఓలు రాబోతున్నాయి. మన పేటీఎం వారు కూడా సిద్ధమవుతున్నారు. పేటీఎం వారిది చాలా పెద్ద ఐపీఓ, బహుశా రికార్డే కావచ్చు, ప్రీవియస్ ఐపీఓస్ కంటే ఎక్కువ పెద్దది కావచ్చు. ఎల్ఐసి అయితే చెప్పక్కర్లేదు, ఇంతకన్నా పెద్దది వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో లిక్విడిటీ ఉంది. తర్వాత ఎఫ్ఐఐస్
బోల్డంత కొనున్నారు, వాళ్ళు అమ్మింది ఏముంది, చాలా తక్కువ. అది మార్చి ఏప్రిల్లో కొంచెం అమ్మారు, కొద్దిగా పెద్దగా ఏమీ అమ్మలేదు, కొంచెం అమ్మారు. అప్పటి వరకు కొనటమే వాళ్ళు చేసిన పని. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కొంటున్నారు, మొదలుపెట్టారు. ఈరోజు అయితే 2400+ క్రోర్ కొన్నారు. 24,400 కోట్లకు పైగా ఎఫ్ఐఐస్ ఈరోజు కొన్నారు. శుక్రవారం కూడా ఎఫ్ఐఐస్ కొన్నారు, డిఐఎస్ కొన్నారు, ఇద్దరు కొన్నారు. దాంతో మార్కెట్ ఎట్లా ఉంది, కొంచెం మధ్యలో డౌన్కి వచ్చినట్టు వచ్చింది కదా, వచ్చి మళ్ళీ అందుకుంది. ఎప్పుడైతే 15,000 రేంజ్కి వచ్చిందో, 15,000 రేంజ్కి వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యి దాని పర్యవసానం ఏంటో చూడండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక నిన్నటి వీడియో చూడకపోతే చూడండి ఒకసారి, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. ఇక వెడ్జ్ ఫార్మేషన్లోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది, అంటే సూటిగా వెళ్ళిపోతున్నది అనమాట. ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కానీ, స్ట్రైట్గా డౌన్ సైడ్ వచ్చేటప్పుడు కానీ ఇక అపోజిషన్ ఉండదు. ఇక్కడ అలాగే అపోజిషన్ లేదు, వెళ్ళిపోతున్నది. 100 పాయింట్లు వెళ్ళాలంటే 100 పాయింట్లు, 500 పాయింట్లు పెంచాలంటే 500 పాయింట్లు, అట్లా అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఇంక ఎంత వెళుతుందండి అంటే చాలా దగ్గరకు వచ్చాం. ఇంకా 100 పాయింట్ల, 200 పాయింట్ల, 300 పాయింట్ల చెప్పడం కష్టం. ఆల్రెడీ 15,600 దగ్గరికి వచ్చాం మనం. అది ఎగ్జాక్ట్గా ఇంకో 200 పాయింట్ల తర్వాత కరెక్షన్ వస్తుంది, అట్లా చెప్పలేం. మొత్తానికి ఇట్ ఈజ్ హెడింగ్ టువార్డ్స్ ఎండ్. అక్కడ ఇంత స్ట్రైట్గా వెళ్ళేది ఎప్పుడు కూడా అట్లా పడుతుంది, అట్లా స్ట్రైట్గా పడుతుంది చక్కగా. ఎంత పడుతుంది అంటే నిన్న చెప్పాను కదా, 2 to 3% అక్కడ కరెక్షన్ రావాలి. మరి 2 to 3% కరెక్షన్ రాకపోతే, చిన్న కరెక్షన్ 100, 50 లేకపోతే 150 పాయింట్లు అలా వస్తే అది కరెక్షన్ అనే అనుకోకూడదు. జస్ట్ వెళ్తూ కొంచెం సేద తీర్చుకోవటం, అంటే జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఇండెక్స్ కొంచెం ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ అందుకుంటుందని అర్థం. అంటే అట్లా రాకపోతే 1% ఆర్ బిలో 1% కనుక 1.2%, 5% అలా చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వస్తే, ఇంకా ఇది మార్కెట్ కరెక్షన్ పోస్ట్పోన్ అవుతున్నది, ఫర్దర్ తీసుకెళ్తున్నది పైకి. కొంచెం వెళ్ళిన తర్వాత ఎక్కడో వస్తుంది కరెక్షన్ అని అర్థం. అప్పుడు మాత్రం కొంచెం గట్టిగా వస్తుంది. గట్టిగా అంటే అప్పుడు 2 to 3% కరెక్షన్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు 3 to 5% ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా పైకి నడుస్తూ ఉంటే సూట్గా వెళ్ళిపోతున్నది చూసారా, దాన్ని వెడ్జ్ ఫార్మేషన్ అంటాం టెక్నికల్గా. ఈ వెడ్జ్ ఫార్మేషన్ స్ట్రీట్గా వెళ్ళేది, దానికి సపోర్ట్ లేదు కదా, అలాగే పడుతుంది. ఎలా పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో అది కూడా చెప్పలేం. డేసే అది చెప్పచ్చు, డేసే కానీ వీక్స్, మంత్స్ కాదు. మరి ఈరోజు అయితే పెరిగింది కదా, మరి రేపు వీ డోంట్ నో, లెట్ us see. అయితే టెక్నికల్స్ మాత్రం బుల్లిష్గానే ఉన్నాయి. వీ డోంట్ నో కరెక్టే. ఫాల్ ఎప్పుడు కూడా పడిపోయేది చెప్పి పడదు కదా, సడన్గా పడిపోవచ్చు కదా. అది బుల్స్ చేతిలో ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ ఏమైనా తగ్గాలంటే, పడాలంటే బుల్స్ తలుచుకుంటే మేము ప్రాఫిట్ బుకింగ్కి వెళుతున్నాము, బుల్స్ లిక్విడేషన్ అంటారు. ఆ బుల్స్ లిక్విడేషన్కి వెళితేనే అక్కడ అది వస్తుంది. అంతేగాని ఈ బేర్స్ షార్ట్ సెల్లింగ్ ఇనిషియేట్ చేసి మాత్రం ఏమీ సాధించలేరు. వాళ్ళు అలా ఇనిషియేట్ చేయలేరు కూడా. బేర్స్ షార్ట్ సెల్లింగ్ అని ఇనిషియేట్ చేస్తే ఈలోగా వచ్చేస్తారు. ఓకే, ఈలోగా బుల్స్ మళ్ళీ కొనేస్తారు. ఆ ప్రాబ్లం ఉంది. అందుకని బేర్స్ వల్ల కాదు. బుల్స్ లిక్విడేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు కొంచెం బేర్స్ కలుస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడతారు. అక్కడ కొంచెం తగ్గుతుంది. అది 2 సెషన్స్లో 3 సెషన్లో తగ్గుతుందా, 1 సెషన్, ఎంత పెద్దది ఎంత చిన్నది అది తెలియదు. మొత్తానికి ఇంకా అప్వార్డ్ మొమెంటంలోనే ఉన్నాము. అక్కడ ఎక్కడో దానికి ఫుల్ స్టాప్ పడి చిన్న కరెక్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ షార్ట్ పీరియడ్ కరెక్షన్ అవుతుంది, కానీ లాంగ్ అవుతుంది. గబగబా 200, 300 పాయింట్లు, 400 పాయింట్లు ఎంత తగ్గాలో అంత తగ్గేసి కొంచెం ఆగినట్టు ఆగి మళ్ళీ అయితే రేంజ్ బౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా పికప్ అవ్వచ్చు. బట్
ఈ స్టేజ్ కూడా షార్ట్ సెల్లింగ్కి అనువైనది కాదు. అయితే లాంగ్ పొజిషన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవాలంటే స్టాప్ లాస్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హెడ్జింగ్ తోటే మూవ్ అవ్వాలి. అది తర్వాత బ్రాడ్ మార్కెట్ అంటే ఓవరాల్గా ఈరోజు ఫ్రైడే కంటే బెటర్. అంటే పెరిగిన వాటి సంఖ్య ఇట్ ఈస్ అవుట్ నంబరింగ్ ది స్టాక్స్ డిక్లైన్ మరి మీకు డిక్లైన్ రేషియో గెయిన్ రేషియో కంటే డిక్లైన్ షేర్ల సంఖ్య తక్కువగా ఉంది గెయిన్ అయిన షేర్ల కంటే. అంటే రోబస్ట్గా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, వీక్గా లేదు. ఫ్రైడేతో పోలిస్తే ఇవాళ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 50-50గా ఉంది. అంటే నిఫ్టీ పెరిగినంత వేగంగా బ్యాంక్ నిఫ్టీ పెరగటం లేదు. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైకి రాలేదు. అయితే ఫ్రైడే కంటే ఈరోజు ట్రేడింగ్లో కొంచెం ఎక్కువ పుంజుకుంది. అంటే రేపు కూడా మార్కెట్ పెరగటం జరిగితే బ్యాంక్ నిఫ్టీ చిత్త కొట్టేస్తుంది, అంటే కవర్ చేసేస్తుంది. అంటే కొంచెం స్పీడు బ్యాంక్ నిఫ్టీ వెలాసిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. బ్యాంక్ నిఫ్టీ రఫ్తారు స్పీడు నిఫ్టీ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రేపు కూడా రైజింగ్ మోడ్లో ఉంటాయి. దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ జీడిపి దగ్గర 7.3% తగ్గిందట. ప్రీవియస్ అంటే ఇయర్లీ మార్చి 31, 2021కి లాస్ట్ ఇయర్ పూర్తి సంవత్సరానికి తీసుకుంటే అంత క్రితం సంవత్సరం కంటే 7.3% తగ్గింది. క్వైట్ ఎక్స్పెక్టెడ్, విశేషమేమి లేదు. గవర్నమెంట్ ఆర్బీఐ అయితే దగ్గర 8% తగ్గొచ్చని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. అంతకన్నా కొంచెం తక్కువైనా తగ్గింది. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్, ఈ న్యూస్ని మనం డిస్కౌంట్ చేయకూడదు, న్యూస్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ ప్లాన్ చేయకూడదు. అయితే లాస్ట్ క్వార్టర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉంది కదా. జనవరి ఫిబ్రవరిలో ఏముందండి, మనకే కరోనా లేదు కదా, స్వేచ్ఛగా ఫ్రీగా ఉన్నాం. మార్చిలో కొద్దిగా మధ్యలో వచ్చింది కదా. కాబట్టి ఆ క్వార్టర్లో మోర్ దాన్ 1% జీడిపి గ్రోత్ వచ్చింది ఆ పర్టికులర్ క్వార్టర్కి మాత్రం. అది అంటే ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా, బ్యాడ్ న్యూస్ అనుకోవాలా? దీన్ని ఎట్లా డిస్కౌంట్ చేసేది మనం చేయలేము, మార్కెట్ చేస్తుంది, అది అబ్జర్వ్ చేయటమే. దాన్ని మనం డిస్కౌంట్ చేయడానికి ప్రయత్నించి ఇక పెరిగిపోతుందని కానీ ఇక తగ్గిపోతుందని కానీ ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే న్యూస్ మన దాకా వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, అప్పటికే అది డిస్కౌంట్ అయిపోతుంది. పెద్ద ఆపరేటర్స్ పెద్దవాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ముందుగానే వాళ్ళకి తెలిసిపోతుంది, దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ వాళ్ళు వేయవలసిన ఎత్తు వేసేసి ఉంటారు. విల్ బి టూ లేట్. అందుకని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చేయొద్దు. బట్ ఏంటంటే ఓకే బాగానే కనపడుతున్నది. ఎటొచ్చి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ఇన్ఫ్లేషన్ ఎలాగో ఇట్ ఈస్ బౌండ్ టు గో అప్ అనుకోండి, ఇలాంటి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు తర్వాత పిఈ రేషియో మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే పిఈ రేషియోలు పెరిగిపోయి హైలో ఉంటాయి, ఎర్నింగ్స్ బేసిస్ మీద పిఈ రేషియో ఉంటుంది. అక్కడ కొన్నాళ్ళ తర్వాత ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు అక్కడ కరెక్షన్స్ మొదలవుతాయి. అబ్బో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందనో లేకపోతే ఇది వచ్చిందనో అట్లా చేస్తారు. ఈలోగా ఏంటంటే మాన్సూన్, ఇప్పుడు ఇమీడియట్గా మనం మాన్సూన్ చూస్తున్నాం. మాన్సూన్ బాగుంటుందని మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడో చెప్పింది, దాన్ని బేస్ చేసుకుని డిస్కౌంట్ కూడా చేశారు, అందులో డౌట్ ఏం లేదు. బాగుంటుందని ఆల్రెడీ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ప్రెడిక్ట్ చేసేసింది, దాన్ని బేస్ చేసుకుని ఓకే గోయింగ్ అహెడ్. అంటే రూరల్ ఎకానమీ బాగుంటుందని, రూరల్ డిమాండ్ బాగుంటుందని ఆల్రెడీ అంచనా వేయటం జరిగింది. అగ్రికల్చర్ బేస్డ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ బాగున్నాయి, ముందు ఇంకా బాగుంటాయి. ఫర్టిలైజర్ వగేరా అవి బాగుంటాయి. తర్వాత గవర్నమెంట్ కొంచెం ఫర్టిలైజర్ ఏదో పర్టికులర్ వెరైటీ మీద సబ్సిడీ పెంచింది కూడాను, రైతుల్ని ప్లీజ్ చేయటం కోసం. వీటన్నిటి వల్ల ఏంటంటే మనం మాన్సూన్ విషయంలో డౌట్ లేదు, ఆల్రెడీ డన్. మరి కరోనా తగ్గుతుంది, ఏదో రోజు తగ్గాలి కదా, తగ్గకుండా ఎందుకు ఉంటుంది? సో కరోనా తగ్గుముఖం పట్టడం కూడా ఒక న్యూసే. ఆల్రెడీ ఇది డిస్కౌంటెడే కానీ కొంచెం
ఆ యుఫోరియా ఉంటుంది కదా. ఢిల్లీలో అయితే మ్యాక్సిమం తగ్గిపోయాయి కేసులు, రికార్డ్ లెవెల్. మహారాష్ట్ర అక్కడ కూడా అలాగే ఉన్నాయి, మిగతా స్టేట్లో కూడా దే ఫాలో. అంటే కొంచెం నార్మల్సీకి వచ్చేస్తున్నాం. నార్మల్సీకి వచ్చేసినప్పుడు ఆ టైంలో ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్లో న్యాచురల్గా మార్కెట్లు కొంచెం ఒక 200-300 పాయింట్లు పెరుగుతాయి కదా, దాన్ని డిస్కౌంట్ చేస్తాయి ఫైనల్గా. ఆల్రెడీ ఇంతకుముందు చేసేసుకుంటూ వచ్చాయి, ఇంకొకసారి ఫినిషింగ్ టచ్ ఇస్తాయి. ఇవన్నీ కారణాల వల్ల మార్కెట్ బుల్లిష్గానే ఉంది. కరెక్షన్ ఇమీడియట్గా నాకైతే రేపు అట్లా కనిపించడం లేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేజ్లో ఫైనల్ స్టేజ్లో వెడ్జ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు లాంగ్కి వెళ్ళాలన్నా భయమే. ఎప్పుడో గబుక్కుని సడన్గా ఎక్కువ అంటే 200-300-400 పాయింట్లు అట్లా పడిపోయే అవకాశం ఉంది. అది ఎప్పుడన్నది మనకు తెలియదు. ఎందుకు వెయిట్ చూస్తే బాగుంటుంది కదా, సస్పెన్స్ కదా. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం ఓవర్బాట్ పొజిషన్లోకి, ఫుల్గా ఓవర్బాట్ పొజిషన్లోకి బాగా పండింది, పండు బాగా పండింది, రైప్ అయింది అంటాం కదా. రైప్ అయినప్పుడు ఆ చెట్టు మీద కొమ్మకు ఉండదు, అది దట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సంప్షన్. ఎవరో కొయ్యకపోయినా అది పడిపోయే అవకాశం ఉంది పండిన తర్వాత. అలా అనమాట రైపనింగ్ స్టేజ్. ఓవర్ వాట్ పొజిషన్ అంటే రైపనింగ్ స్టేజ్. ఇప్పుడు ఆ రైపనింగ్ స్టేజ్లోనే ఉన్నాము. ఎనీ టైం ఏ స్మాల్ కరెక్షన్ ఈజ్ డ్యూ. కాబట్టి కరెక్షన్ వస్తుందని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ చేయకూడదు. ఎందుకని ఇది ఎంత పెరిగిన తర్వాత ఇంకెంత పెరిగి షార్ట్ కరెక్షన్ వస్తుందో మనకు తెలియదు కదా. ఒకవేళ కరెక్షన్ రావటం తథ్యం అయినప్పటికి కూడా మరి ఇప్పుడు లాంగ్ పొజిషన్ పెట్టుకుంటే, లాంగ్ పొజిషన్ పెట్టుకోవడానికి కూడా ఎనీ టైం ఇట్ మే ఎండప్ కదా. ఎందుకు పెట్టుకోవటం అంటే తటస్థ విధానం, తటస్థ వైఖరి అవలంబించవలసినటువంటి సమయం అన్నమాట. ఇది సంయమనం పాటించవలసిన అవసరం. బట్ అట్ ది సేమ్ టైం నిఫ్టీలో లేకపోతే అదర్ దాన్ నిఫ్టీ, అట్లీస్ట్ నిఫ్టీ 200 ఫస్ట్ 200 నిఫ్టీ ఫస్ట్ 200లో ఇంకా ఏ స్టాక్స్కి పెరగటానికి అవకాశం ఉంది, ఏవేవి పెరగటం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని స్టాక్స్ ఇప్పుడిప్పుడే పెరగటం మొదలు పెడుతుంటాయి, కొన్ని ఆల్రెడీ పెరిగిపోయి ఉంటాయి. ఆల్రెడీ పెరిగిపోయినవి వదిలేసి ఇంకా ఇప్పుడిప్పుడే పెరగటానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఏవో ఉంటాయి చూస్తే ఈ కంటిన్యూడ్ బూమ్లో వాటిల్లో ఇమ్మీడియట్గా అంటే షార్ట్ పీరియడ్లో 10%, 20%, 30% ప్రాఫిట్ రావచ్చు. ఇదంతా జాక్పాట్ లాగా. ఎందుకంటే భూమిలో ఉన్నాం కదా, మధ్యలో చిన్న స్లో డౌన్ వచ్చింది, అంతా నేరో రేంజ్లో మూవ్ అయింది, అంతేగాని పడిపోలేదు కదా. మళ్ళీ అందుకున్నది. ఈ స్టేజ్లో ఏంటంటే నిఫ్టీ కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళి పెరిగి కొంచెం కరెక్షన్కి వచ్చిన తర్వాత అక్కడక్కడే ఉండి కొద్దిగా పెరగటం మొదలుపెట్టింది కదా. కానీ ఈలోగా మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు ఖాళీగా కూర్చోవు, అవి మళ్ళీ పుంజుకుంటాయి, పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే చెక్ చేసుకుని అట్లాంటివి ఏ స్టాక్స్ ఏవైనా మనకు తారసపడితే వాటిని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే ఇఫ్ వీ కెన్ ఎంటర్. కొంచెం షార్ట్ టర్మ్కే ప్లాన్ చేసుకోవాలి, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా. అక్కడ ఒక 10%, 20%, 30% నేను చూస్తాను. అంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నది కదా, ఇప్పుడు చెప్పక్కర్లేదు. కొంచెం ఎక్కడైనా కరెక్షన్ లాంటిది కనిపిస్తే, చిన్న స్మాల్ కరెక్షన్ వస్తే అట్లాంటప్పుడు డిస్కస్ చేయటం ఉచితం. లేకపోతే ఏ స్టేజ్లో పడితే ఆ స్టేజ్లో ఎంటర్ అయిపోతుంటారు కదా, అట్లా చేయకుండా ఉంటే మంచిది. సో దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్. దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్లు అవి చేసుకోవాలి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.